నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ఘనంగా ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలోని జిల్లా పరిషత్ స్కూల్ ముందు ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ నాయకులు ఏఐఎస్ఎఫ్ జెండాని ఆవిష్కరించారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు మునిస్వామి, మాజీ నాయకులు గానుగ భాష, షేక్ గౌస్ వారు మాట్లాడుతూ పొత్తిళ్లలోనే పిడికిళ్లు బిగించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశ భూభాగం నుంచి తరిమికొట్టి దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల లోకానికి ఏఐఎస్ఎఫ్ ఆగస్టు 12న ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు, జనసేన మండల అధ్యక్షులు మాలిక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ సూర్య. ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఈ యొక్క విద్యార్థి సంఘము మనకు స్వాతంత్రానికి పూర్వం పుట్టి ఈ యొక్క విద్యార్థుల సమస్యల సాధనకై 88 ఏళ్లుగా నిరంతర పోరాటం చేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, గతంలో 24 సంవత్సరాల్లోనే లేలేత మీసాలు కలిగిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి మహానీయులు 24 ఏళ్ల చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉరికమ్మానికి ఎక్కారు. అంటే అలాంటి త్యాగాలకు గుర్తుగా వాళ్ళు చిన్న వయసులోనే చేసిన త్యాగాలు గుర్తుండిపోయేలా విద్యార్థులు సైతం ప్రజల్లో చైతన్యం చేయాలని చెప్పి ఈ యొక్క విద్యార్థి సంఘాన్ని గతంలో 1936లో ఆగస్టు 12 ఉత్తరప్రదేశ్ రాజధాని అయిన లక్నో నగరంలో ఆవిర్భించడం జరిగింది. ఈ యొక్క భావాలు కలిగిన ముఖ్యంగా భగత్ సింగ్ లాంటి వాళ్ళు చిన్న వయసులోనే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మీదకి వెళ్ళి పాంప్లెట్లు, కరపత్రాలు, మనకు స్వాతంత్రం రాకపోవడానికి నష్టమైంది, ఈ బ్రిటిష్ వాళ్ళు మన యొక్క దేశాన్ని ఏ విధంగా దోచుకుని ఉంటున్నారు, కాబట్టి విద్యార్థులు సైతం నడుం బిగించి మన యొక్క దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ ఏందని చెప్పి పోరాటం చేసిన యోధులు వారి యొక్క దారిలో నడిచే గొప్ప విద్యార్థి సంఘమే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం. కాబట్టి ఈ యొక్క విద్యార్థి సంఘంని స్మరించుకుంటూ ఈరోజు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకునేలా ప్రతి సంవత్సరం మాజీ ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల్ని పిలిపించి ఈ యొక్క నాయకులు ప్రజెంట్ ఉన్నత నాయకులు పిలిపించి జెండా ఆవిష్కరణ చేయడం సంతోషదాయకం. ఎందుకంటే గతంలో విద్యార్థి సంఘంలో మేము కూడా చాలా కష్టపడ్డాం, పనిచేశాం. ఎక్కడ ఏఐఎస్ఎఫ్ జెండా ఉందో ఆ జెండా కింద వెళితే మా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖచ్చితంగా విద్యార్థులకు నెలకొన్న, హాస్టల్ విద్యార్థులకు నెలకొన్న, పాఠశాల విద్యార్థులకు ఉన్న, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘానికి సాధ్యం. ఖచ్చితంగా ఆ జెండా నీడకి వెళ్తే సమస్యలు సాధనకై పనిచేస్తారని చెప్పి గట్టిగా బలంగా అప్పటికి ఇప్పటికీ ఆ యొక్క ఉంది, ఆ బలమైన నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క విద్యార్థి సంఘంలో పనిచేసిన నందుకు గర్వంగా ఉంది. అదేవిధంగా మమ్మల్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం మాతోటి ఈ యొక్క గోనెగండ్ల మండలానికి చెందిన నాయకులైతేనేమి, తాలూకా నాయకులైతేనేమి, వారి యొక్క జిల్లా నాయకుల పిలుపు మేరకు మా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం సంతోషదాయకం. కాబట్టి ఈ యొక్క విద్యార్థి సంఘానికి భవిష్యత్తులో ఎలాంటివైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి మా యొక్క సీనియర్ నాయకత్వం, మాజీ సీనియర్ నాయకత్వం ఎప్పుడు అండగండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఎంపీనూరు తాలూకా ఏఎస్ఎఫ్ నాయకులు మునిస్వామి గారికి, ఇక విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ, ఇక విద్యార్థులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరగడమైనది. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి ఈ స్థాయికి రావడం మా ఏఐఎస్ఎఫ్ అని గౌరవంగా చెప్తున్నాను. అంతేకాదు గోనెలోన చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు అనే నినాదంతో జిల్లాల్లోనే ఏదన్నా ఒక యూనియన్ ఉంది అంటే అది ఏఐఎస్ఎఫ్ అని గౌరవంగా చెప్తున్నాను. ఎందుకంటే విద్యార్థి సమస్యల పైన ఎప్పటికప్పుడు పోరాటం చేసే ఏకైక ఏదన్నా యూనియన్ ఉంది అంటే అది ఏఐఎస్ఎఫ్. అది కూడా మన గోనెలోన మన తాలూకా మున్స్వామి గారు మంచి విద్యార్థుల కోసం అయితేనేమి, యువజన సంఘాలకైతేనేమి ప్రతి సమస్యల పైన ముందుండి ఈ సమస్యలకు అదే విధంగా విద్యార్థి సంఘాలకు
ఒక ముందుండి పోరాటం చేసే ఏకైక వ్యక్తి ఒక మున్స్వామి అని నేను గౌరవంగా చెప్తున్నాను. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇన్వైట్ చేసిన మన మున్స్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం.